కేసీఆర్ను గద్దెదించడమే తన లక్ష్యమన్నారు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బండి సంజయ్. ఇతర పార్టీ అభ్యర్థులను కేసీఆర్ డబ్బులు పంచుతున్నారని కీలక వ్యాఖ్యలు చేశారు. ఏ పార్టీ అభ్యర్థులు గెలిచినా బీఆర్ఎస్ లో చేర్చుకునేలా కుట్రలు చేస్తున్నాడని మండిపడ్డారు. కేటీఆర్ కుట్రలను ముందు బీఆర్ఎస్ అభ్యర్థులు తెలుసుకోవాలని హితవు పలికారు. ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అవినీతిమైనటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, బీఆర్ఎస్ పార్టీ పాలన, బీఆర్ఎస్ పార్టీ ఈరోజు మళ్ళా తిరిగి అవినీతిని సహించే స్థితిలో తెలంగాణ రాష్ట్ర ప్రజలు లేరు. అందుకే ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయి కదా, ఎన్నికలు వస్తాయని చెప్పి లేనిపోని హామీలు అందిస్తున్నాడు. ఇలా ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే, బీఆర్ఎస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఎన్నికల ముందు ఉద్యమ సమయంలో ఇచ్చిన హామీలేంది, నువ్వు నెరవేర్చిన హామీలేంటి, ఎందుకు నెరవేర్చలేకపోయినావు, ఎందుకు ఎన్నో తెలంగాణ సమాజాన్ని మోసం చేసినావు, ఎందుకు మాయమాటలు చెప్పి తెలంగాణ సమాజాన్ని ఇబ్బందులకు గురి చేసినావు, ఇవాళ తెలంగాణ సమాజం పేద ప్రజల బతుకులు ఎందుకు బర్బాద్ చేసినావు నువ్వు, మరి నీ కుటుంబం ఎందుకు కోటీశ్వరులు అవుతున్నారు, నువ్వు వ్యవసాయం చేసినా కోటీశ్వరులు అవుతున్నావు, నువ్వు భూదందా చేసినా కోటీశ్వరులు అవుతున్నావు, లిక్కర్ దందా చేసినా కోటీశ్వరులు అవుతున్నావు, నువ్వు వ్యవసాయం చేసినా కోటీశ్వరులు అవుతున్నావు, మరి రైతులు బికారుగారు అవుతున్నారు, ఇవాడ కాంట్రాక్టర్లు బికారుగారు అవుతున్నారు. ఎంత దుర్మార్గం అంటే వైన్ షాప్ దందాలు మీరు తెలుసా కూడా, వైన్ షాప్ లో మార్కెటింగ్ చేసి టీఆర్ఎస్ వాళ్ళు అధికారులు పిలిచి అధికారులు టార్గెట్ పెట్టి ఎవరు టెండర్ చేస్తలేరు. ఎందుకంటే మళ్ళీ ఈడ కేసీఆర్ కుటుంబం చేయడం వల్ల ఇన్వాల్వ్ అవుతుందో, మా బతుకులు బర్బాద్ అవుతాయి అని చెప్తే బీఆర్ఎస్ పార్టీ కొంత ముఖ్య నాయకులు, కేసీఆర్ కుటుంబం, కొంతమంది అధికారులకు టార్గెట్ పెట్టాడు. వైన్ షాప్ దగ్గరికి పోయి ప్లీజ్ టెండర్ అయ్యండి, ప్లీజ్ టెండర్ అయ్యండి, ఈసారి ఎలక్షన్స్ ఉన్నాయి, వినాయక చవితి వస్తున్నది, దసరా వస్తున్నది, బోనాల పండుగ మళ్ళీ వస్తుంది, ఎలక్షన్ పొట్టు మేమే మందాగిస్తున్నాం, ఈసారి టెండర్ వెళ్ళి మీకు లాభం జరుగుతుంది బాగా అని చెప్పి మద్యం షాపుల టెండర్లలో కేసీఆర్ కుటుంబము ప్లస్ కొంతమంది అధికారులు మార్కెటింగ్ చేసే దౌర్భాగ్య స్థితికి వచ్చిందంటే ఆలోచించండి. వాళ్ళ కేసీఆర్ తెలంగాణ రాష్ట్ర పరిస్థితి ఎందుకు. ఒక్కొక్క దరఖాస్తుకి 50,000, 2,500 కోట్ల రూపాయలు కేవలం దరఖాస్తుల ద్వారానే వచ్చినాయి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి. ఇది పైసలు లేవు, అప్పుల పాలయ్యారు, జీతాలు ఇచ్చే పరిస్థితి లేదు. ఇలా పోయినసారి 50,000 కోట్లు సంపాదించారు. ఈసారి టార్గెట్ 75,000 నుంచి 1,00,000 కోట్ల టార్గెట్, అంటే తాగించి పైసలు సంపాదించాలి. ఇంతకంటే దుర్మార్గం దేశంలో ఎక్కర్లేదు, ఇంతకంటే దుర్మార్గం దేశంలో ఎక్కర్లేదు. మన టెన్షన్ మనకు, మన ఆతృత మనకు, అబ్బా సక్సెస్ దేశం గర్వకారణం చెప్పండి. కానీ కేసీఆర్ వేరే, ఈ చంద్రమండలం ఆడ పోయి దందా చేయొచ్చా లేదా, ల్యాండ్ దందా చేయొచ్చా, కేసీఆర్ బిడ్డ లిక్కర్ దందా ఉంటుంది ఆడని ఆమె చూస్తుంది. ఆమె కేసీఆర్ కొడుకు మళ్ళీ భూమి కబ్జా చేయొచ్చా లేదా, ఆయన బాధ ఆయనకు. ఇప్పుడు నెక్స్ట్ స్టార్ట్ చేసింది, ఆయన మీటింగ్ పెట్టుకున్నాడట. మరి చంద్రమండలం మొత్తం ఆల్రెడీ ఈ 15 రోజుల కూడా మొత్తం రిపోర్ట్స్ వస్తాయట. మనుషులు జీవించేటువంటి అనుకూల పరిస్థితులు లేవా, అక్కడ ఖనిజాల పరిస్థితి, అక్కడ భూముల పరిస్థితి, భూకంపం వస్తుందా, ఇక్కడ భూకంపం వచ్చింది, చంద్రమండలం చంద్రకంపం వస్తుందా లేదా అని చెప్పి వాళ్ళు చేస్తున్నారట. మరి మనం అలర్ట్ అయి ఉండాలి, దందా అడిగి షిఫ్ట్ చేద్దాం. ఎందుకంటే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ అనేది దందా భూమండలం చంద్రమండలం పోదాం ఇక అని చెప్పి పక్కా ప్లాన్ ఇది. కాబట్టి ఇటువంటి పరిస్థితుల్లో పూర్తిగా అవినీతిమైనటువంటి